ప్రైజ్ ది లార్డ్. మన జేకే ఛానల్ తరపున మరొక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైన ఇంటర్వ్యూని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. కొన్ని సంవత్సరాల నుంచి వైద్య సేవలో కొనసాగుతూ దేవుడి పిలుపుని బట్టి ఆ ఒక్క మాటతోనే లోబడి గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంత్ కుమార్ అనేటటువంటి పాస్టర్ గారు ఇప్పుడు వరకు కూడా దేవునిలో స్థిరపడ్డారు. వాళ్ళు ఏ విధంగా స్థిరపడ్డారో ఈ రోజు మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ ప్రశాంత్ గారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఎలా ఉన్నారు? దేవుడి కృప బాగానే ఉన్నాం. ఓకే, మేము విన్నామండి మీరు అదేంటి ఒక వైద్యుడిగా సేవ చేస్తున్నారని చెప్పేసి. మరి అంత మంచి వృత్తిని వదిలేసుకొని ఈనాడు సేవలోకి మీరు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? నేను వాస్తవానికి అయితే నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. అది నేలకొండపల్లి మండలం, మండ్రాసుపల్లి గ్రామం. ఆ గ్రామంలో 87 సంవత్సరం నుంచి 2001 వరకు డాక్టర్ పని చేస్తూ ఉండేవాడిని. నేను భయంకరమైన లోక సంబంధమైన లోకానుసారమైన జీవిత విధానం జీవిస్తూ ఉండేవాడిని. నా మట్టుకు నేనైతే దేవుడు లేడు, ఏ దేవుడు లేడు, యేసుప్రభు అని కాదు, ఏ దేవుడు లేడు. నేను పుట్టి పెరిగినాక నేను ఎవరికి 2 చేతులెక్కి ఎవరికి నేను మొక్కలేదు, అంటే లేడని ఉద్దేశం కాబట్టి. సో అలా డాక్టర్ పని చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నేను భయంకరమైన లోక సంబంధమైన వ్యసనాలకు లోనై త్రాగుడికి బానిసనైపోయి కుటుంబంలో నెమ్మది లేక గొడవల కొట్లాట్లతో జీవితం కొనసాగుతూ ఉండేది. దేవుడి కృప ఏంటంటే మా భార్య పాస్టమ్మ గారు చిన్నప్పటి నుంచే ప్రభువుని ఎరిగింది, ప్రభువుని తెలుసుకున్నది కనుక ఎన్ని హింసించినా ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకొని ప్రభు కొరకు నిలబడ్డది. నా కొరకు గంటల తరబడి ప్రార్థన చేస్తూ ప్రభు పాదాలు పట్టుకోవటం వల్ల రాతి గుండె లాంటి నా జీవితాన్ని ప్రభు మార్చాడు. తన ద్వారా ప్రవచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడారు. ఆ మాట నా జీవితాన్ని మార్చేసింది. అది మొదలుకొని ప్రభు పనిలో మొదటిగా మనుగురు ప్రాంతాన్ని ప్రభు నడిపించారు. అక్కడ ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. మరలా తిరిగి ఖమ్మం పట్టణానికి వచ్చాను. నేను కట్టుబట్టలతో అక్కడికి వెళ్ళాను. అక్కడ కొంతకాలం ప్రభు పనిచేశాను. మరలా తిరిగి అదే కట్టుబట్టలతో ఖమ్మం పట్టణానికి వచ్చాను. ఖమ్మంలో నాకు ఎవరు తెలియదు, సేవ లేదు. ప్రభు వెళ్ళమన్నాడు, ఆయన మాటను పట్టుకొని ఆధారపడి ఖమ్మం పట్టణానికి వచ్చేసాను. 2007 సంవత్సరంలో ఫిబ్రవరి నేను వచ్చాను. అది మొదలుకొని ఈ రోజు వరకు ప్రభు పనిలోనే కొనసాగుతున్నాను. నేనేదో స్వార్థాన్ని ఆశించేది కాదు. వాస్తవానికి నేను స్వార్థం ఆశించేవాడిని అయితే ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్ అంటే మీకు తెలుసు, దాదాపుగా లోకంలో లక్షల రూపాయలు సంపాదించుకునే మంచి వృత్తి అది. అయినా ప్రభు మాటకు లోబడి నేను ప్రభు పని చేస్తున్నాను. సమస్తం విడిచిపెట్టి ప్రభు కొరకే బ్రతకాలి. ఎందుకంటే ఆయన మాట వినకపోతే మనం బ్రతకలేం. మనం అనుకుంటాం మన జ్ఞానం, తెలివి, బలం అనుకుంటాం, కానీ అది కాదండి. ఎవరైనా దేవుడు నమ్మినా నమ్మకపోయినా ఒక మనిషి బ్రతకాలంటే ఖచ్చితంగా దేవుడి కృప అవసరం. ఆయన బ్రతికించేదని ఒక సమర్పణతోని ఉన్నా లేకున్నా తిన్నా తినకపోయినా ప్రభు కోసం బ్రతకాలనే ఉద్దేశంతోనే ప్రభు పరిచయంలో ఖమ్మంలో దేవుడి పని చేస్తున్నాం. మరి దేవుడి పరిచర్యలోకి వచ్చిన తర్వాత మరలా మీరు ఎక్కడైనా పడిపోయినట్టు కానీ మరలా అలా ఆలోచన కానీ రాలేదా? లేదండి, నాకున్న అలవాట్లు కానీ ఆలోచనలు కానీ ఒకేసారి ఒక చెట్టు అనుకోండి కొట్టేస్తే ఎలా కొమ్మ ఇరిగిపోతుందో అదే నాకున్న అలవాట్లు అన్నిటి కూడా విడిచిపెట్టేసి ఈ రోజు వరకు కంప్లీట్గా ప్రభు మీద ఆధారపడి బతుకుతున్నాను. ఈనాడు మీ కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చింది దేవుడు అంటారా? మా కుటుంబంలో మామూలు సంతోషం కాదు. నాకు 2 అబ్బాయిలు, దేవుడి కృప వాళ్ళు కూడా సేవలోనే ఉన్నారు. ఫ్యామిలీ అంతా యాజక కుటుంబంగా ప్రభు ఎన్నుకున్నాడు. నా బిడ్డ పెద్ద అబ్బాయి MBA చేశాడు, మా కోడలు BSc నర్సింగ్, మా చిన్నబాబు ఇంజనీరింగ్, నేను డాక్టరు. అంటే ధనంగా మనం సంపాదించుకోవాలని ఒక ఆలోచనే ఉంటే ఇంతమంది ఒకళ్ళు మేము పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయో మీరు ఊహించవచ్చు. అయినా కానీ ప్రభు కోసమే బ్రతకాలని ఆయన ఇచ్చిన దాన్ని బట్టి బ్రతకడానికి ప్రభు కృపనిచ్చాడు. మరి ఈనాడు మీరు ఒకప్పుడు పాత జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు దేవుల్లోకి వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న సంతోషాన్ని మీరు రుచి చూచారు కదా, మరి ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు నేను చెప్పే మాట ఏంటంటే మనకి ఎంతున్నా ఏదున్నా నెమ్మది అనేది అవసరం, సమాధానం అనేది అవసరం. ఇవాళ కుటుంబంలో లక్షల రూపాయలు ఉన్నాయి, కానీ కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎవరికి వారుగా జీవిస్తున్నారు. కానీ మాకు అలా లేదు. మేము కుటుంబంగా కూడి అన్ని విషయంలో కుటుంబంగా కూడి ఆలోచన చేసి అడుగులేస్తూ హ్యాపీగా మా బ్యాంకులో రూపాయి బ్యాలెన్స్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా కూడా ఉన్నట్టుగా ప్రభు ఉంటే చాలు అనే ఉద్దేశంతోనే సంతోషంగా బతుకుతున్నాం. చూసారా, ఈనాడు దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల వాళ్ళ జీవితాలలో ధనం లేనప్పటికీ కూడా ఆయన పరలోక సంతోషాన్ని ఆ కుటుంబము ఆస్వాదిస్తుంది. మీరు కూడా ఇలాంటి సంతోషాన్ని పొందుకోవాలని చెప్పేసి మా ఈ చిన్ని ప్రయత్నమే, ఈ చిన్ని సాక్ష్యమే ఈ జేకే ఛానల్ తరపున మేము మీకు అందిస్తున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మోర్ వీడియోస్.
థ్యాంక్ యూ. జరుగుతుంది.